హాయ్ ఫ్రెండ్, సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక ఫాలోవర్ అడిగింది మళ్ళీ ఒకసారి చూపించమని, అందుకే సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టడం చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సింగిల్ థ్రెడ్ తీసుకున్నాను, ఓన్లీ సింగిల్ లైన్ సింగిల్ థ్రెడ్. చూడండి, ఇలాగా ఫస్ట్ ఇలాగా థ్రెడ్ బయటికి తీసుకోవాలి. ఇలా థ్రెడ్ బయటికి తీసుకున్నాక ఫస్ట్ స్టార్టింగ్లో దగ్గరగా రాదు ఫ్రెండ్స్, కుచ్చు కూడా వస్తుంది. వచ్చినా పర్లేదు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా తీసుకొని మూన ఎప్పుడు మన వైపే ఉండాలి. నీడిల్ 14 నెంబర్ నీడిలే యూజ్ చేయాలి గొలుసుకి. ఇలా ముందుకు దించాక చూడండి, ఇలాగా మళ్ళీ వెనక్కి తిప్పుతూ ముందుకి. చూడండి, ఇలా ఫస్ట్ సింగిల్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేసి చూడండి, ఇప్పుడు నేను ఇలా లాగితే వచ్చిందా థ్రెడ్స్. చూడండి, అలాగా మీకు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ తగ్గుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మీకు నచ్చినట్లు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక షేప్ అంటూ అవసరం లేదు. నేర్చుకునేటప్పుడు ఇలాగ చేసుకుంటూ మీరు ఎలా తిప్పుకుంటూ మీకు ఎలా కావాలంటే అలా కుట్టుకొని మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసి మళ్ళీ చేసుకోండి. అలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా మీరు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్రేమ్ కంటే కూడా మగ్గం రింగ్ స్టాండ్తో కానీ మగ్గం వర్క్ స్టాండ్తో కానీ ఫాస్ట్గా నేర్చుకోగలరు. చూడండి, మగ్గం వర్క్ స్టాండ్తో కానీ రింగ్ స్టాండ్తో కానీ ఫాస్ట్గా నేర్చుకోగలరు. వన్స్ గొలుసు కుట్టడం నేర్చుకున్న తర్వాత చూడండి, మీరు రింగ్ స్టాండ్ కొనేసుకున్నా మగ్గం స్టాండ్ కొనేసుకున్నా ఇంకా తర్వాత ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా నేర్చుకోగలరు. గొలుసు కుట్టు నేర్చుకున్న తర్వాతే కొనుక్కోండి. చూడండి, ఇలాగా ఫస్ట్ దూరంగానే ఇలాగా కుట్టండి. ఇలా మీకు ఫస్ట్ సింగిల్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక షేప్ అంటూ అవసరం లేదు. మీకు నచ్చినట్లు కుచ్చొచ్చినా తెగిపోతూ ఉంటే అక్కడతో ఇప్పుడు ఇలా తెగిపోయింది అనుకోండి, ఇది ఇక్కడ వదిలేసి మళ్ళీ మూడేసుకొని మళ్ళీ ఇలా తీసుకొని ప్రాక్టీస్ అయిపోండి. చూడండి, ఇలా మీకు నచ్చినట్లు ఫస్ట్ ప్రాక్టీస్ అయిపోండి. ఇలా కుచ్చు వస్తుంది, మాకు బాగా రావట్లేదు అనేది కాదు. స్టార్టింగ్లో అలాగే వస్తుంది. బాగా ప్రాక్టీస్ అయితే గొలుసు కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలాగా మీకు ఇలా తెగిపోతూ ఉంటుంది. ఇది డెలికేటెడ్గా ఉంటుంది కాబట్టి పర్లేదు. మళ్ళీ తెగిపోయినప్పుడు అక్కడితో అది వదిలేసి మళ్ళీ ఇంకో లైన్ కుట్టుకుంటూ రండి. చూడండి, ఇలా చేస్తూ ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్లో మగ్గం స్టాండ్ కొనుక్కున్నా పర్లేదు, కానీ స్టాండు రింగు మెటీరియల్ మాత్రం కొనుక్కోవద్దండి ఫ్రెండ్స్. మెటీరియల్ చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ షుగర్ బీట్స్ ప్యాకెట్ బయట 200 to 250 దొరుకుతుంటే ఆన్లైన్లో 400, 450 తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు కాస్ట్ ఎస్టిమేషన్ వేసుకోండి. ఆన్లైన్లో మెటీరియల్ మాత్రం కాస్ట్ ఉంది, కానీ రింగ్ స్టాండ్ కానీ మగ్గం స్టాండ్ కానీ కాస్ట్ తక్కువే ఉన్నాయి. కావాలంటే వాటిని తీసుకోండి. చూడండి, మెటీరియల్ మాత్రం ఆన్లైన్లో కొనొద్దండి, షాప్కి వెళ్ళే తీసుకోండి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా నెమ్మదిగా చూడండి, ఇలా ఫస్ట్ ఇలా దించి ఇలా కింద చుట్టి నెమ్మదిగా పైకంటూ ఇలా మీకు కుచ్చు వచ్చింది అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. మళ్ళీ ఇలా చూడండి, ఇలా ప్రాక్టీస్. ఇది మీరు దీన్ని తిప్పేదాన్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా 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 తిప్పుతూ చేసుకోవాలి.
చూడండి తిప్పుతూ ఇలాగా మీకు నచ్చినట్లు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక షేప్ అంటూ అవసరం లేదు. ఇలాగా ఒక షేప్ అంటూ అవసరం లేదు. మీకు నచ్చినట్లు కుట్టుకుంటూ వెళ్ళిపోండి. బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు ఇది ఇలా ఫాస్ట్గా కుట్టడం వచ్చింది అన్న తర్వాత చూడండి నెమ్మదిగా ఇలా చిన్నగా కుట్టడం ప్రాక్టీస్ అవ్వండి. చిన్నగా కుట్టినప్పుడు కుచ్చు వస్తుంటుంది. దాన్ని కొద్ది రోజులు ప్రాక్టీస్ మీద తగ్గుతుంది. నెమ్మదిగా మీరు కుడుతూ ఉంటే అదే కుచ్చు రాకుండా ఇవి ఫ్రీగా వచ్చేస్తుంది. చూడండి ఇలాగా. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు ఇలా గట్టిగా లాగినట్లుగా కుడతారు. చూడండి ఇలా లాగి కుడతారు. దానివల్ల ఏమవుతుందంటే కుచ్చులాగా దగ్గరగా అయిపోతుంది. చూడండి ఇలాగా. అందుకే ఫస్ట్లో ఏది అలాగా కరెక్ట్గా రాదు కదా ఫ్రెండ్స్. కానీ వన్స్ మీరు ఈ గొలుసు కుట్టు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగతా కుట్లన్నీ ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ గొలుసు కుట్లు నేర్చుకోవాలి. చూడండి ఈ సింగిల్ థ్రెడ్తో గొలుసు కుట్టు చెప్పాను కదా. ఇప్పుడు డబల్ థ్రెడ్తో చెప్తాను చూడండి. చూడండి సింగిల్ థ్రెడ్తో గొలుసు చెప్పానా. చూడండి నాటు చూడండి ఇలాగా ఒక రింగ్ తీసాను కదా. ఈ రింగులో నుంచే ఇంకొకటి లోపలికి పెట్టి ఇలాగా బయటికి తీసామా. చూడండి ఈ బయటికి తీసిన దాంట్లో లోపల నుంచే చూడండి ఇలాగా ఈ బయటికి తీసాం కదా. ఇందు లోపల నుంచే ఈ కింద రింగుని పట్టుకోండి. చూడండి కింద రింగుని పట్టుకొని దీన్ని కిందికి లాగండి. అర్థమైందా. చూడండి ఇలాగా సేమ్. చూడండి రింగ్ ఉంది కదా, ఆ రింగులో నుంచే ఇలాగ వెళ్ళి తీసుకొని వచ్చి చూడండి దీని పైకి ఉంది కదా, దీంట్ లోపల నుంచే దీన్ని పట్టుకోండి. చిన్నదాన్ని ఇలా లాగండి, ముడి పడిపోతుంది. ఇప్పుడు డబల్ థ్రెడ్ చెప్తాను మళ్ళీ ఒకసారి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక వ్యూవరు ఫాలోవరు అడిగారు, అందుకే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇలా డబల్ థ్రెడ్ తీసుకున్నాం కదా, ముడేసుకొని చూడండి ఇలాగా చూడండి. ఫస్ట్ మీకు దూరంగానే వేయండి, దగ్గరగా రావాలి అని ఏం లేదు. చూడండి కాకపోతే రెండు పట్టుకోవాలి. ఇలా ఒకటే వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని కూడా పట్టుకొని ఇలా తీయండి. ఇలా చూడండి బ్యాక్ ఇలా విడిపోయినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా పట్టుకొని ఇలా, లేదు ఒకటే పైకి వచ్చింది ఒకటి రాలేదు అనుకున్నప్పుడు ఇలా వెనక్కి వెళ్ళిపోయి వెనకలది ఉంటుంది కదా, ఈ వెనకల రింగ్ దాన్ని మళ్ళీ పట్టుకొని ఇలా చూడండి ఇలా అంటే వచ్చేస్తుంది. చూడండి ఇలా ప్రాక్టీస్ అవ్వాలి. చూడండి ఇలా ప్రాక్టీస్ అయితే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి ఇలా పట్టుకొని ఈ రెండింటిని నెమ్మదిగా దించి కింద చుట్టి మళ్ళీ పైకని ఇలా కాటన్ థ్రెడ్తో వచ్చింది అంటే దీంతో కూడా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి కాకపోతే దారం తెగిపోతూ ఉంటుంది స్టార్టింగ్లో, లేదా కుచ్చు ఇలా దగ్గరగా మీరు లాగుతారు కాబట్టి ఇలా దగ్గరగా వచ్చినట్లు ఉంటుంది. అంతే, ప్రాక్టీస్ మీద అది కూడా పోతుంది. మీరు మోర్ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకా కామెంట్స్ ఉంటే ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీటికి సంబంధించినవి నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి కొంతమందికైనా యూజ్ అవుతాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.